వీడియో నుంచి మనం యూనిట్ 2 స్టార్ట్ చేద్దామండి. యూనిట్ 2లో మనకి సిలబస్ ఇది ఫంక్షన్స్ అండ్ మనీ, మెజర్ ఆఫ్ మనీ సప్లై అనేది ఫస్ట్ టాపిక్. ఇంకా తర్వాత ఆర్బీఐ, ఇండియన్ బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్, ఇండియా ఫిస్కల్ పాలసీ, ట్యాక్స్ స్ట్రక్చర్, రీసెంట్ ఇండియన్ బడ్జెట్ చిన్న టాపిక్ ఇది. తర్వాత ఇండియన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మళ్ళీ ఎఫ్డిఐ కూడా ఉంటుంది. విల్ గో బై వన్. ఈ వీడియోలో దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ టాపిక్. ఐ విల్ స్ప్లిట్ అకార్డింగ్ టు ద టైమ్ అండ్ కాన్సెప్ట్. ఈ వీడియోలో ఫంక్షన్స్ ఆఫ్ మనీ అనేది ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది. ఫంక్షన్స్ మనీ పెర్ఫార్మ్స్ వేరియస్ ఫంక్షన్స్. అందులో మొట్టమొదటి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మనీ సర్వ్స్ యాజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే మనీకి ముందు ఏముండేది? బార్టర్ సిస్టమ్ ఉండేది. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్స్. ఏ విధంగా? ఇంకా మీరు పాత రోజులకి వెళ్ళిపోతే, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోండి, నో మనీ నథింగ్. ఒక మనిషి ధాన్యం పండిస్తే, ఒక మనిషి కొండలు కొమ్మరి, ఒక మనిషి ఇంకా అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క వేట, మాంసం, వరి, కాయగూరలు పండించేవాళ్ళు కాయగూరలు పండిస్తారు. అట్లాగా డిఫరెంట్ కమోడిటీస్ ఆర్ దేర్. సో ఈ కమోడిటీస్కి ఏంటి? ఇప్పుడు అన్నం ఒకటి తిని బతికేలేడు, కూరలు ఒకటే తిని బతికేలేడు, మాంసం ఒకటే తిని బతికేలేడు. సో వీళ్ళకి ఎక్స్చేంజ్ కావాలి, అందరికీ అన్ని వస్తువులు కావాలి కదా. సో వీళ్ళు ఏం చేసుకునేవారు? నీకు ఇది ఇస్తా కూరలో, నువ్వు నాకు రైస్ ఇయ్యి అనేవాడు. అంటే ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ని ఎక్స్చేంజ్ చేసుకునేవారు. క్వాంటిటీ ఆఫ్ గూడ్స్, అది బార్టర్ సిస్టమ్ మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనీ రావడంతో ఇట్ రిమూవ్స్ దట్ ఇన్కన్వీనియన్స్ ఇన్ ఆఫ్ విచ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ వాస్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ దేర్ వాజ్ డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. ఇక్కడ దాకా బాగానే ఉంటుంది మనకి. ఈ డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ ఏంట్రా అనుకుంటాం ఇన్ జనరల్గా. దీనికి మళ్ళీ ఎకనామిక్స్కి వెళ్ళిపోయి ఎకనామిక్స్లో థీరీస్ తీస్తారు. అక్కడితో యువర్ అవుట్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ, యువర్ అవుట్ ఆఫ్ ద రేస్. డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటే ఏముందండి? ఇక్కడ రైస్ ఉంది ఒకటి దగ్గర, ఇక్కడ కూరలు ఉన్నాయి. ఈ రైస్ వాడి దగ్గర ఆల్రెడీ వేరే వాడు ఎవడో కూరలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ కూరలోడికి, వెజిటబుల్స్ వాడికి రైస్ కావాలి. వీడి దగ్గరికి వచ్చాడు, రైస్ ఇరా బాబు నాకు అని. వీడికి అవసరం లేదు కదా ఇప్పుడు కూరలు. సో ఇక్కడ వీడికి నో వాంట్, వీడికి ఎస్ వాంట్. ఇక్కడ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ లేదు కదా. వీడికి రైస్ ఉంది, వెజిటబుల్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు వీడు వేరే చోట నుంచి. ఇంక వీడికి వెజిటబుల్తో పని లేదు వీడికి, బట్ వీడికి రైస్తో కావాలి పని. దెర్ ఈజ్ నో డౌ, ఇక్కడ కోఇన్సిడెన్స్ లేదనమాట. కోఇన్సిడెన్స్ లేనప్పుడు అక్కడ బార్టర్ సిస్టంలో పని అవ్వదు. సో ఈ ఇన్కన్వీనియన్స్ని మనీ తీసి పడేసింది. మనీ ఉండడం వల్ల ఏముంది? మనీ ఇచ్చాడు, రైస్ తీసుకున్నాడు, డన్. దట్ ఇన్కన్వీనియన్స్ వాజ్ రిమూవ్డ్. ఎందుకంటే బార్టర్ సిస్టమ్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇఫ్ దేర్ వాజ్ డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. ఇద్దరికీ కోరికుంటేనే, ఇద్దరికీ అవసరం ఉంటేనే బార్టర్ సిస్టమ్ నడుస్తుంది. అలాంటి దాన్ని మనీ వచ్చి ఒక మనీ వాల్యూ కాబట్టి అది పోయింది. బట్ మనీ ఫెసిలిటేట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమోడిటీస్ వితౌట్ డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాట్స్. ఎనీ కమోడిటీ కెన్ బి ఎక్స్చేంజ్ ఫర్ మనీ. ఎందుకంటే మనీ మధ్యలో ఉంది కదా, సింపుల్. పీపుల్ కెన్ ఎక్స్చేంజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా. సర్వీసెస్ ఉంటాయి కదా, ఎనీథింగ్ రైట్ ఫ్రమ్ బార్బర్ టు ఎనీ అదర్ సర్వీసెస్ త్రూ ద మీడియం ఆఫ్ మనీ. అదే దెర్ ఇస్ నో గుడ్, బట్ ద మనీ పర్సన్ విల్ సర్వ్ యూ ఇన్ సమ్ వే. అక్కడ అతనికి మనీ ఇవ్వడంతో మీకు ఇష్యూ సెటిల్డ్. సో అదండి, మనీ ఈజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అన్న దానికి మొత్తం ఈ కాన్సెప్ట్లో మనం ఎక్కడ బ్రేక్ పడుతుంది అంటే, మనకి జనరల్గా చదివేటప్పుడు ఇక్కడ బ్రేక్ పడుతుంది. ఓకే, ఐ థింక్ నవ్ యూ అండర్స్టాండ్. తర్వాత మెజర్ ఆఫ్ వాల్యూ. మనీ సర్వ్స్ యాజ్ ఎ మెజర్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు రైస్ ఎంత ఉంది, వెజిటబుల్స్ ఎంత ఉంది, ఎన్ని వెజిటబుల్స్కి ఎంత రైస్ ఇవ్వాలి? ఇప్పుడు కోడి మాంసం ఉంటుంది, మీట్, ఎంత మీట్కి ఎంత రైస్ ఇవ్వాలి? సో దెర్ ఈజ్ నో క్వాంటిటీ మెజర్, ఈక్వల్ అవ్వదు కదా, ఎక్కడ సెట్ అవ్వదు. అక్కడ మెజర్ ఆఫ్ వాల్యూ. మనీ సర్వ్స్ యాజ్ ఎ మెజర్ ఆఫ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. యాజ్ ఎ కామన్ మెజర్ ఆఫ్ వాల్యూ ఇట్ హ్యాస్ రిమూవ్ ద డిఫికల్టీ ఆఫ్ ద బార్టర్ సిస్టమ్. ప్రతిదాన్ని ఒక కొలత చేస్తాం కదా మనం. ఒక కేజీ రైస్, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, లేకపోతే ఒక ఆనపకాయను, సంథింగ్ వీ హ్యావ్ ఫిక్స్డ్ రేట్. ఒక రేట్ ఫిక్స్ అయిపోయింది కదా, ఎంతో కొంత అలాగా. సో అక్కడ మెజర్ ఆఫ్ వాల్యూ. 1 kg రైస్ వీ కెన్ వాల్యూ ఇట్ నౌ. ద వాల్యూ ఆఫ్ ఈచ్ కమోడిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద యూనిట్స్ ఆఫ్ మనీ. అంటే యూనిట్ అంటే రూపీ. మనకి 1 kg బియ్యం 30 రూపాయల నుంచి 60 రూపాయలు, 70 రూపాయలు, 50 రూపాయల దాకా ఉన్నట్టుంది. 50 రూపాయలు అంతే కదా. నేను ఎలా 25 kg బస్తా అరౌండ్ 1500, 1400, 1300 అలా ఉంటాయి ఈ స్పెన్సర్స్ మార్కెట్లో అలాగా. సో ఇట్ కమ్స్ అరౌండ్ 900 నుంచి స్టార్ట్ అవుతాయి కొన్ని రైస్ ప్యాకెట్స్ 25 kg బస్తాలు.
అట్లా మనకి వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ద యూనిట్స్ ఆఫ్ మనీ, వీ కాల్ ఇట్ ద ప్రైస్. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఆఫ్ మనీ, ద వాల్యూ ఆఫ్ డిఫరెంట్ కమోడిటీస్ క్యాన్ బీ కంపేర్డ్ అండ్ ద రేషియోస్ బిట్వీన్ ద ప్రైసెస్ ఆఫ్ డిఫరెంట్ కమోడిటీస్ కెన్ బి డిటర్మిన్డ్ ఈజీలీ. ఇంకా ఆటోమేటిక్గా ఏది అంత రేషియో, మనం ఇప్పుడు 1 kg రైస్ తీసుకోవచ్చు, ఇంకా దానికి సంబంధించిన పప్పులు ఉప్పులు అన్నీ మనం రేషియో వైజ్ తీసుకుంటూ ఉంటాం. ఆ మనీ వల్ల ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్, మనీ ఈజ్ ఎ స్టోర్ ఆఫ్ వాల్యూ. ద వాల్యూ ఆఫ్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. ఏముందండి, రైతు ఉన్నారు, ఆయన ఒక వెజిటబుల్స్ పండించే రైతు, అవి వచ్చినాయి మార్కెట్లోకి. ఇప్పుడు అతనికి మరి ఒక 100 కేజీల 100 కేజీలు సమ్ వెజిటబుల్స్ లైక్ ఏమనుకోవాలి, ఏదో ఒకటి ఆనియన్స్ తీసుకోండి, ఆనియన్స్, టొమాటోస్ పండించారు. మరి 100 కేజీలు మీకు ఆ వాల్యూ డబ్బులు తీసుకుంటారు. 100 కేజీలు ఇంటూ సపోజ్ రైతు 10 రూపాయలు లెక్కేశారు అనుకోండి. రైతుకి వెళ్ళేది అంతే కదా పాపం భారతదేశంలో. మన దగ్గర 50 రూపాయలు బెటర్ ఒక్కోసారి, బట్ రైతుకి వెళ్ళేది మాత్రం 10 రూపాయలు. మధ్యలో మిడిల్ మెన్. సరే, అలాగా 1000 రూపాయలు. దట్ వాల్యూ ఈజ్ స్టోర్డ్. 100 kgs ఆఫ్ ఆనియన్స్ వాల్యూడ్ 1000 రూపీస్ క్యాన్ బీ స్టోర్డ్ బై ద ఫార్మర్. అదనమాట స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే నథింగ్ బట్ మీరు పండించిన సరుకుకి పెరిషబుల్ అయిపోతాయినా సరే, యూ కెన్ సెల్ ఇట్ ఆఫ్ అండ్ యూ కెన్ స్టోర్ దట్ వాల్యూ ఆఫ్ దట్ ఆనియన్స్. సర్టెన్ కమోడిటీస్ ఆర్ పెరిషబుల్, పాడైపోతాయి. ఇఫ్ దే ఆర్ ఎక్స్చేంజ్డ్ ఫర్ మనీ బిఫోర్ దే పెరిష్, దేర్ వాల్యూ కెన్ బి ప్రిజర్వ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. ఆ 1000 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి చక్కగా భద్రంగా బీరోలో పెట్టుకుంటారు రైతు. ద వాల్యూ ఆఫ్ దట్ 100 kgs ఆఫ్ ఆనియన్స్ వర్ కన్వర్టెడ్ ఇన్ టు దిస్ అండ్ ఇట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద లాకర్. అదర్వైజ్ ఆ ఆనియన్స్ ఏమవుతాయి, పాడైపోతాయి ఆయన దగ్గర ఉన్నాయంటే. ఇఫ్ దే వర్ నో ఎక్స్చేంజ్ టు ఎనీ అదర్ ఐటమ్, దే విల్ పెరిష్. సో పండించిందంతా వేస్ట్ అయిపోతుంది కదా, అండ్ దేర్ వాల్యూ ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్. బట్ 1000 రూపీస్ కెన్ బి స్టోర్డ్. సో మెజర్ ఈజ్ ఎ స్టోర్ ఆఫ్ వాల్యూ. మనీ ఈజ్ ఎ స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్. డిఫర్డ్ అంటే క్రెడిట్, అప్పు. ఇప్పుడు ఒక సరుకు మనం ఇచ్చేసిన తర్వాత మనం అప్పు తర్వాత ఇచ్చుకోవచ్చు డబ్బులు, అట్లా అనమాట. మెయిన్ అప్పు. స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ అంటే నథింగ్ బట్ అప్పు. మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రెడిట్. మోస్ట్ ఆఫ్ ద జనరల్గా హోల్సేలర్స్ ఏం చేస్తారు, రైతు దగ్గర అయితే తెచ్చేస్తారు పప్పులు ఉప్పులు అన్నీ సంథింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే రీటైల్ షాప్స్కి జనరల్గా పంపించేస్తారు ముందే. తర్వాత డబ్బులు వెనక్కి వస్తాయి. అమ్మకాలు జరిగిన తర్వాత మంత్లీ వెనక్కి వస్తాం. మీరు ఎప్పుడైనా కిరాణా కొట్ల దగ్గర చూస్తూ ఉంటారు జనరల్గా, గమనించండి. మనం నించుని అమ్ముతూ ఉంటాం, ఎవరో వస్తారో పెద్ద పుస్తకంతో, ఈ రీటైల్ షాప్ అతను కొంత డబ్బులు తీసి వీడికి ఇచ్చేస్తారు అనమాట. వీడు పట్టుకుని వెళ్ళిపోతారు. సాయంత్రం వస్తారు, జనరల్గా సాయంత్రం వస్తూ ఉంటారు. సరుకు వచ్చేస్తుంది వేరే రకంగా ఆటోల్లో ఈ రీటైల్ షాప్స్కి హోల్సేలర్ దగ్గర నుంచి. ఈవినింగ్ వచ్చి ఆ అమౌంట్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. ఈ జనరల్గా డబ్బులు కలెక్ట్ చేసుకునే వాళ్ళు ముసలోళ్ళు ఉంటారు, అంటే బాగా నమ్మకస్తులు ఉంటారు అనమాట ఈ హోల్సేలర్కి. అట్లా హోల్సేల్, దిస్ ఈజ్ రీటైల్ అంటే కిరాణా కొట్లు. ఓకే, ఆ విధంగా మీకు ఆ బిజినెస్ నడవడానికి అప్పు ఇప్పటికిప్పుడు డబ్బు పెట్టుకుని తీసుకెళ్ళాలంటే రీటైల్ నడవాలంటే అలాగా నడవదు, బిజినెస్ అలా నడవదు. ముందు సరుకు వెళ్ళిపోవాలి, బిజినెస్ రీటైల్కి వెళ్ళాలి, అసలు రీటైల్ షాప్స్లో కిరాణా కొట్టుల్లో సరుకు అమ్ముతూ ఉండాలి. అప్పుడే అమౌంట్ వస్తుంది కాబట్టి కస్టమర్ దగ్గర నుంచి, దట్ కెన్ బి గివెన్ బ్యాక్ టు హోల్సేలర్. అది మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రెడిట్. An individual consumer or a business person may now purchase a commodity and pay for it in the future, as this makes it possible to express future payments in terms of money. ఇది ఓన్లీ మనీ వల్లే సాధ్యం అవుతుంది. మనీ ఈజ్ ఎ స్టాండర్డ్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్. డిఫర్డ్ అంటే పోస్ట్పోన్ చేయడం. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మనీ. నౌ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్. మనం పంపించుకుంటున్నాం కదా ఇప్పుడు ఆర్టీజీఎస్లు, ఫోన్పేలు. మీరు నాకు ఫోన్పే ట్రాన్స్ఫర్ చేశారు కదా, మనీ సింపుల్. తర్వాత మనీ హ్యాస్ సమ్ కంటింజెంట్ ఫంక్షన్స్ ఆల్సో. మనీ మెజర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ మనం ఏమంటాం డెఫినేషన్, మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ కమోడిటీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఇయర్ అంటాం. నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ కెన్ బి మెజర్డ్ ఇన్ మనీ బై అగ్రిగేటింగ్ అంటే యాడ్ చేయడం, నథింగ్ బట్ అగ్రిగేషన్ అంటే ద వాల్యూ ఆఫ్ ఆల్ కమోడిటీస్. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ ద బార్టర్ సిస్టమ్. సిమిలర్లీ నేషనల్ ఇన్కమ్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ బై మేకింగ్ పేమెంట్స్ టు దమ్ ఇన్ మనీ. అంటే ఎక్స్పెండిచర్ మెథడ్, ఖర్చు, అట్లా కూడా లెక్కేయచ్చు. ఆ విధంగా ఇట్ ఈస్ ఎ కంటింజెంట్ ఫంక్షన్. మనీ హ్యాస్ ఎ కంటింజెంట్ ఫంక్షన్, దట్ ఈస్ మెజర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. మనీ ఈక్వలైజెస్ మార్జినల్ యూటిలిటీస్ అండ్ ప్రొడక్టివిటీస్. ఇది కొంచెం ఎకనామిక్ కాన్సెప్ట్ లాగా, నథింగ్ బట్ కన్జ్యూమర్ కెన్ ఈక్వలైజ్ ద మార్జినల్ యూటిలిటీస్. అంటే ఏం లేదండి, ఎంత కావాలంటే అది కొనుక్కోవచ్చు కదా మనం. అంటే ఆ కమోడిటీని మనం మన యూటిలిటీకి తగ్గట్టు మనం తీసుకునే అవకాశం మనీ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక అలవాటు ఉంటుంది, నేను మార్నింగ్ కాఫీ ఒకసారి తాగుతాను లెగ్గానే కాఫీ. ఆ తర్వాత ఇంకా మళ్ళీ కాఫీ తాగను. పడుకునే లోపు ఐ డ్రింక్ 4 టీ ఇన్ జనరల్లీ, 4 times టీ, 4 times. సో వీ గెట్ సమ్ లైక్ కాఫీ ప్యాకెట్ ఒక యాంగిల్లో ఒక అమౌంట్ తెచ్చుకుంటాం, లైక్ 1 kg ఆర్
1 kg పర్ మంత్ అలాగా కాఫీ సపోజ్ అనుకోండి. 1 kg తీసుకున్నాను అనుకోండి 1 మంత్కి. బట్ టీ నేను 4 టైమ్స్ తాగుతున్నాను కదా పర్ డే. ఇట్ రిక్వైర్స్ 4 kgs. సో నేనేం చేస్తాను, 1 kg ఆఫ్ కాఫీ తెచ్చుకుంటాను, 4 kg ఆఫ్ టీ తెచ్చుకుంటాను. రఫ్గా చెప్తున్నా, కేజీలు తాగేస్తాను అనుకోకండి, జనరల్గా చెప్తున్నా. ఒక కేజీ కాఫీ, ఒక రోజుకి ఒక కాఫీ తాగడానికి కేజీ ఎందుకు పౌడరు, ఒక 2 స్పూన్లు పౌడర్ కలుపుకోవడానికి ఒక స్పూన్ పౌడర్కి. సో అలాగా వీ కెన్ మార్జినల్ యూటిలిటీ అపాన్ మై చాయిస్ ఆఫ్ కమోడిటీస్ ఐ కెన్ ఈక్వలైజ్ ఇట్ బై మనీ. దీని అర్థం అంతే, సింపుల్. అలాగే అర్థం చేసుకోండి, మీకు తగ్గట్టు మీరు. ఎవరైనా ఇప్పుడు వారం రోజుల్లో మొత్తం నాన్ వెజ్ తినాం కదా, సండే తింటాం ఇన్ జనరల్గా. సండే వెళ్ళి చికెన్ తెచ్చుకుంటాం, మిగతా మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వీ గెట్ వెజిటబుల్స్, రైస్ అండ్ వెజిటబుల్స్. సండే విల్ హ్యావ్ చికెన్ ఇన్ జనరల్గా. సో అట్లాగా వీ క్యాన్ డిస్ట్రిబ్యూట్ అవర్ మార్జినల్ యూటిలిటీస్ బట్టి మనీని వాడుకోవచ్చు. మనీ ఈక్వలైజెస్ మార్జినల్ యూటిలిటీస్ ప్రొడక్టివిటీస్. దీని అర్థం అది, సింపుల్, అర్థం చేసుకోండి అలాగా. బేసిస్ ఆఫ్ క్రెడిట్ ఈస్ క్రియేటెడ్ బై బ్యాంక్స్ ఫార్మ్ అవుట్ ఆఫ్ ప్రైమరీ డిపాజిట్ ఆఫ్ మనీ. The supply of credit in an economy is dependent on the supply of nominal money. If it is not possible to create credit if there is no reserve money. ఇదంతా ఈ ఒక్క కాన్సెప్ట్ మీకు, ఈ ఒక్క కాన్సెప్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ సంథింగ్ లైక్ కొంచెం ఇందులో అన్నీ ఉన్నాయి. బ్యాంకింగ్ సిస్టంలో క్రెడిట్ ఎలా క్రియేట్ అవుతుంది, మనీ ఎలా క్రియేట్ అవుతుంది అని టోటల్గా ఉంది. రిజర్వ్ మనీ అంటే ఏంటి, ఇప్పుడు మనం చూస్తాం ఈ ఫంక్షన్స్ ఆఫ్ మనీ, మెజర్మెంట్స్ ఆఫ్ మనీ సప్లైలో వీ సీ దట్ M1, M2, M3, M4 and reserve money. So this is a bigger concept. You have to wait for this concept till the end of the topic. But దీని అంతటికి మనీ ఈజ్ ద క్రైటీరియా. ఇక్కడ క్రెడిట్ ఈజ్ క్రియేటెడ్ బై బ్యాంక్స్ ఫార్మ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ప్రైమరీ డిపాజిట్ ఆఫ్ మనీ అంటే నథింగ్ బట్, ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ఒక నార్మల్ పర్సన్ వెళ్ళి సేవింగ్స్ డిపాజిట్స్ ఉంటాయి మనకి అందరికీ. బ్యాంక్ అకౌంట్ అంటే సేవింగ్ డిపాజిట్, దిస్ ఈజ్ ఇండివిజువల్. అదే ఒక బిజినెస్ పర్సన్ ఎవరైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని యూజ్ చేస్తున్నాడంటే అతనికి సేవింగ్స్ అకౌంట్ అంటాం, లేకపోతే సేవింగ్స్ డిపాజిట్, ఏదైనా ఒకటే. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సేవింగ్స్ అకౌంట్లో పెట్టిన డబ్బుని సేవింగ్స్ డిపాజిట్ అంటాం అంతే. లాంగ్ టర్మ్ డబ్బులు బ్యాంక్లో పెడితే దాన్ని టైం డిపాజిట్ ఆర్ మన భాషలో ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం. మన భాషలో, నార్మల్ పర్సన్ భాషలో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవాలంటాం. బ్యాంకింగ్ భాషలో ఇట్స్ టైం డిపాజిట్. టైం 7 రోజులకు పెడుతున్నావా, 4 రోజులకు పెడుతున్నావా, 6 నెలలకు పెడుతున్నావా, సంవత్సరానికి పెడుతున్నావా, 2 సంవత్సరాలకు పెడుతున్నావా, టైం డిపాజిట్. ఎంతకాలం డిపాజిట్ చేస్తున్నావు నువ్వు బ్యాంక్లో. సేవింగ్ డిపాజిట్ అంటే నథింగ్ బట్ జస్ట్ నార్మల్ అకౌంట్. యూ కెన్ గో అండ్ టేక్ యాజ్ అండ్ వెన్ యూ వాంట్ బై డిమాండ్. నువ్వు డిమాండ్ చేయగానే ఇచ్చేయాలి ఈ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డిపాజిట్. అందుకని దీన్ని డిమాండ్ డిపాజిట్ అంటాం. బ్యాంకింగ్ భాషలో డిమాండ్ డిపాజిట్. ఈ డిపాజిట్ చేసావు నువ్వు బ్యాంకర్కి, బ్యాంక్ మేనేజర్కి, ఏంటి నువ్వు వచ్చి డిపాజిట్ చేసావు, కానీ అది డిమాండ్ డిపాజిట్. నువ్వు ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు ఇచ్చేయాలా ఆ మేనేజర్. ఫిక్స్డ్ డిపాజిట్ అలా కాదుగా, నీకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది దాని మీద. నువ్వు బ్రేక్ చేసావు అనుకో మధ్యలోకి వెళ్ళి, అప్పుడు నీకు పెనాల్టీ వేసి మిగిలిన డబ్బులు ఇస్తాడు, ఇంట్రెస్ట్లో తగ్గించి ఇస్తాడు. అసలు తగ్గించరు అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ అకౌంట్ అంటాం. ఒకవేళ బిజినెస్ పర్సన్ ఎవడైనా డైలీ ట్రాన్సాక్షన్స్ వాడుకునే అకౌంట్ ఏమన్నా అంటే కరెంట్ అకౌంట్ అంటాం. ఇది కూడా ఆన్ డిమాండే కదా. కరెంట్ అకౌంట్లో ఉన్న డబ్బు కూడా ఆన్ డిమాండ్. బిజినెస్ పర్సన్ ట్రాన్సాక్షన్ ప్రకారం ఒక చెక్ పంపించినా, ఒక ఇన్స్ట్రక్షన్ ఏది ఇచ్చినా సరే, దట్ అమౌంట్ ఇన్ దట్ కరెంట్ అకౌంట్ అది కూడా ఆన్ డిమాండ్ ఇచ్చేయాల్సిందే. సో ఇక్కడ ఏమవుతుందంటే, ప్రైమరీ డిపాజిట్ అంటే నథింగ్ బట్ అన్ ఇండివిజువల్ పర్సన్ డిపాజిటింగ్ అమౌంట్ ఇన్ హిస్ సేవింగ్స్ అకౌంట్, దట్ ఈజ్ నథింగ్ బట్ డిమాండ్ డిపాజిట్. అలాగే ఒక బిజినెస్ పర్సన్ డిపాజిటింగ్ ఇన్ హిస్ కరెంట్ అకౌంట్, ఇది కూడా ఒక డిమాండ్ డిపాజిటే. ఈ డిమాండ్ డిపాజిట్సే ప్రైమరీ డిపాజిట్స్. ఈ డిమాండ్ డిపాజిట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే బ్యాంక్ మేనేజర్కి బోల్డెన్ మంది ఉంటారు కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే తనకు ఒక ₹1,00,000 ఉందనుకుందాం డిమాండ్ డిపాజిట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రైమరీ డిపాజిట్. అట్లాగే ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా కలపండి. మొత్తం కలిపి తన దగ్గర ఒక ఫిక్స్డ్ డిపాజిట్ 1,00,000, డిమాండ్ డిపాజిట్లో 1,00,000 ఉన్నాయి. ఓవరాల్గా బ్యాంక్ మేనేజర్ దగ్గర ప్రైమరీ డిపాజిట్స్ ఎంత ఉన్నాయి, ₹2,00,000 ఉన్నాయి. ఇప్పుడు ఒక 10 మంది వచ్చి ₹20,000 అప్పు అడిగారు బ్యాంక్ మేనేజర్ని, 10 మెంబర్స్. ఈ 10 మెంబర్స్కి 20,000 ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. 20K. అలా 10 మందికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. వీళ్ళు వచ్చి అడిగితే ఇస్తాడు. మళ్ళీ అవి రొటీన్గా నడుస్తూ ఉంటాయి, అవన్నీ వదిలేండి. ఈ 20,000 2,00,000 వీడికి ఇచ్చేస్తే బ్యాంక్లో డబ్బులు ఏం లేకపోతే సేవింగ్స్ అకౌంట్లో వచ్చి అడిగినప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే వస్తాయి, ఆటోమేటిక్గా జరుగుతాయి అన్నీ. బట్ మనం ప్రైమరీ డిపాజిట్, సెకండరీ డిపాజిట్ అర్థం చేసుకోవడానికి మీకు ఈ విధంగా అర్థం చేసుకుంటే సులభతరంగా ఉంటుంది. సో ఈ 20,000 ఏం చేస్తాడు బ్యాంక్ మేనేజరు, అప్పులు తీసుకున్న వాళ్ళకి చేతికి ఇవ్వడు, క్యాష్ చేతికి ఇవ్వడు.
వీళ్ళందరి పేరు మీద ఒక ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. లోన్ అకౌంట్ అంటాం మనం జనరల్గా. కోర్స్ ఇట్ ఈస్ ఏ సేవింగ్స్ అకౌంట్, బట్ మనకి బ్యాంకర్కి అది లోన్ అకౌంట్. అది యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ సేవింగ్ అకౌంట్. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బ్యాంకరు ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఈ అకౌంట్ ఓపెన్ చేసి 20,000 ఇందులో వేస్తాడు. నౌ దిస్ బికేమ్ ద సెకండరీ డిపాజిట్ ఆర్ డెరివేటివ్ డిపాజిట్. ఇక్కడ ఏమవుతుందంటే క్రెడిట్ క్రియేషన్ జరుగుతుందన్నమాట. క్రియేషన్ ఆఫ్ క్రెడిట్. ఇక్కడ అప్పు పుట్టిస్తున్నారు బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్. అంతే, క్రెడిట్ క్రియేషన్ హ్యాపెన్స్ విత్ సెకండరీ డిపాజిట్స్. అంటే అర్థం అంతే, ఇంకంతకన్నా ఏమీ ఎక్స్ట్రా ఆలోచించకండి, ఇంకా అంతకన్నా ఏమీ లేదు కూడా. సెకండరీ డిపాజిట్స్ ఆర్ ఇట్ సెల్ఫ్ ద క్రియేషన్ ఆఫ్ క్రెడిట్. అప్పు పడుతుంది. ఈ సెకండరీ డిపాజిట్ క్రియేషన్కి బేస్ ఏంటి? ప్రైమరీ డిపాజిట్స్. ఇప్పుడు ఈ బ్యాంక్ మేనేజర్ దగ్గర డబ్బులు తీసుకుని 20,000 ఏం చేస్తారు? డబ్బులు డ్రా చేసి ఆ పర్టికులర్ లోన్ తీసుకున్న అతను, మనమో ఇండివిజువల్ ఆర్ బ్యాంకర్, ఎవడో కమర్షియల్ ఎవరో, నేనే తీసుకున్నా, నాకు ఒక అకౌంట్లో వేసాడు బ్యాంక్ మేనేజరు, బ్యాంకులో అది సెకండరీ డిపాజిట్ అయింది. నేనేం చేస్తాను? ఇంట్లో ఏదో పని చేయించుకుంటున్నాను అనుకుందాం. సపోజ్ ఏదో పెయింటర్కి ఒక ఇల్లు పెయింటింగ్ వేయించుకుంటున్నా, దానికోసం అప్పు తీసుకున్నా. సో ఐ గివ్ దట్ అమౌంట్ టు పెయింటర్ అనుకుందాం. పెయింటర్కి ఇచ్చినప్పుడు పెయింటర్ ఏం చేస్తాడు? 20,000 జేబులో పెట్టుకుని ఖర్చు పెట్టుకోడు. తనకు కూడా బ్యాంక్ అకౌంట్ ఉంది, తను వెళ్ళి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటాడు, తన సొంత సేవింగ్ అకౌంట్లో. అంటే మళ్ళీ అది డిమాండ్ డిపాజిట్ అయింది. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఇంకో ప్రైమరీ డిపాజిట్ క్రియేట్ అయింది ఇక్కడ. క్రియేటెడ్. సో ఇట్స్ ఎ చైన్ రియాక్షన్. అంటే దాని అర్థం ఏంటి? ప్రైమరీ డిపాజిట్, అందుకనే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ప్రైమరీ డిపాజిట్ యొక్క పిల్లలే సెకండరీ డిపాజిట్ ఆర్ డెరివేటివ్ డిపాజిట్. డెరివేటివ్ డిపాజిట్ యొక్క పిల్లలు మళ్ళీ ప్రైమరీ డిపాజిట్స్. అట్లా అనమాట. సో ఇట్ గోస్ ఆన్, అలా వెళ్తూ ఉంటాయి డబ్బులు. అందుకనే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇవన్నీ అవసరం. ప్రతి మనిషికి బ్యాంక్ అకౌంట్ ఉండి తన డబ్బులన్నీ బ్యాంకులో పెట్టుకోవడం వల్ల దేశానికి బాగుంటుంది, దేశానికి ఉపయోగపడుతుంది. ₹1 ఉన్నా బ్యాంకులో ఉంటే మంచిది. చేతిలో ఎంత కావాలంటే అంత ఉంచుకుని మిగతా డబ్బులన్నీ బ్యాంకులో ఉంచుకుంటే సేఫ్టీ. అట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ డైరెక్ట్లీ హెల్పింగ్ ఇండియన్ ఎకానమీ. ఇళ్లలో బీరువాల్లో పెడితే గుడ్లు పెట్టవు, బట్ ప్రైమరీ అకౌంట్ డిపాజిట్స్లో ఉంటే డెఫినెట్గా అప్పు పడుతుంది. క్రెడిట్ ఈజ్ క్రియేటెడ్ బై యువర్ మనీ. ఇప్పుడు నాకు శాలరీ వస్తుందండి ఒక 60,000. ఇప్పుడు 60,000ని నేను వెంటనే ప్రతిరోజు అదే రోజు మింగాను కదా, కొంచెం తగ్గుతుంది. అది బ్యాంకుల దగ్గర ఉంటాయి కదా డబ్బులు. సో అట్లా క్యాలిక్యులేషన్ నడుస్తుంది అనమాట. ప్రైమరీ డిపాజిట్స్ యావరేజ్న. సో వాళ్ళు చూసుకుంటారు, దాన్ని బట్టి అంతే చెప్పని చూసుకుంటూ ఉంటారు ఆ రొటేషన్. అది ఇంకా అలాగా చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. విల్ సీ స్లో బై స్లో, ఒక్కొక్క టాపిక్ మీరు టచ్ అవుతూ ఉంటే ఇట్ విల్ బీ అండర్స్టూడ్. ఇంకా సప్లై ఆఫ్ క్రెడిట్ ఈజ్ ఇన్ ఎకానమీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద సప్లై ఆఫ్ నామినల్ మనీ, రిజర్వ్ మనీ. ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్గా ప్రజల దగ్గర ఎంత క్యాష్ ఉంది అనేది అర్థం చేసుకోండి. ఈ సప్లై ఆఫ్ క్రెడిట్, ఈ క్రెడిట్ ఈజ్ క్రియేషన్ అంతా ఎలా జరుగుతుంది? సింపుల్, ప్రజల దగ్గర ఉన్న డబ్బుతో. ప్రజల దగ్గర చేతుల్లో ఉన్న డబ్బులే నథింగ్ బట్ నామినల్ మనీ ఆర్ రిజర్వ్ మనీ. రిజర్వ్ మనీ అన్నా నామినల్ మనీ అన్నా ప్రజల దగ్గర ఉన్న రియల్ హార్డ్ క్యాష్. అంటే ఇన్ ద సెన్స్ సేవింగ్స్ అకౌంట్లో ఉన్నట్టు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నట్టు. మీరు కానీ నేను కానీ వీఆర్ ఆల్ కామన్ ఇండియన్స్. మన అందరి దగ్గర ఉన్న డబ్బే రిజర్వ్ మనీ. ఆ రిజర్వ్ మనీ మీద డిపెండ్ అయ్యే క్రెడిట్ క్రియేషన్ జరుగుతుంది. ఇళ్లలో పెట్టుకున్నట్టు కాదు, బ్యాంకుల్లో ఉన్నట్టు అర్థం చేసుకోండి. ఇళ్లలో పెట్టుకుని గుడ్లు పెడుతున్నాయి అంటే కాదు నేను చెప్పేదానికి అర్థం. మీ చేతిలో ఉన్న డబ్బు మీ బ్యాంకులో ఉన్నట్టు, దట్ ఈజ్ రిజర్వ్ మనీ. మొత్తం భారతదేశంలో ఉన్న 140 కోట్ల దగ్గర ఉన్న మనీ. ఇంకా బ్లాక్ మనీ అని పక్కన పెట్టండి ముందు కొంతకాలం, అవన్నీ జనరల్, అవన్నీ నెగిటివ్ థింగ్స్. లెట్ us స్పీక్ ఇన్ ఏ కామన్ వే. అది టోటల్గా ఇన్ ద సర్క్యులేషన్ అంటారు అనమాట. మనీ ఇన్ సర్క్యులేషన్, కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, క్యాష్ ఇన్ హ్యాండ్స్. ప్రజల దగ్గర ఉన్న డబ్బే రిజర్వ్ మనీ. దాని మీద బేస్ అయ్యే క్రెడిట్ క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇన్ ద సెన్స్ ద మనీ ఈజ్ ఇన్ ద బ్యాంక్స్ అని అర్థం చేసుకుంటే దాన్ని అలాగా అదనమాట. సో ఈ పర్టిక్యులర్ పాయింట్ని కొంచెం హోల్డ్ ఇట్, దిస్ విల్ కమ్ అలాంగ్ ద వే. మొత్తం ఈ కమర్షియల్ బ్యాంకింగ్ అన్నీ తగులుతూ ఉంటాయి మనకి, ఆర్బీఐ. సో ఈ ఒక పాయింట్ తగులుతుంది. దానికి సంబంధించింది లిక్విడిటీ. మనీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లిక్విడ్ అసెట్. లిక్విడ్ అంటే ఏం లేదండి, పెద్దోళ్ళు అంటారు నీళ్ళలా ఖర్చు పెడుతున్నాం అంటారా డబ్బులు, కొంచెం దాచుకో అంటారు ఒక మాట. అంటే నీళ్ళు అనమాట. నీళ్ళలా ఖర్చు పెట్టడం అంటే ఇక్కడ ఖర్చు. మనీ ఈజ్ నథింగ్ బట్ లిక్విడ్. అంటే మీరు ఏదన్నా కొట్టుకెళ్ళి రెడీగా క్యాష్ ఇస్తే వెంటనే తీసేసుకోవచ్చు ఐటమ్. సో మనీ ఈజ్ 100% లిక్విడ్. అదే మీ దగ్గర ఫోన్పే ఉన్నా, ఒకవేళ మీ దగ్గర డెబిట్ కార్డు ఉన్నా, ఐ సే దిట్ ఈజ్ 99% లిక్విడ్. ఎందుకని? ఇంటర్నెట్ పని చేయట్లేదు అనుకోండి, ఏం చేస్తాడు? సరికిస్తాడా? కర్రీ పాయింట్ దగ్గర కర్రీ ఇస్తాడా? ఇవ్వడు కదా. అదే డెబిట్ కార్డు, ఇంటర్నెట్ పని చేయట్లే, వాడి దగ్గర మనీ ట్రాన్స్ఫర్ అవ్వలేదు, సో కర్రీ ఇవ్వడు కదా. బట్ క్యాష్ ఉంది ₹10. ఇంకా డైరెక్ట్ వెళ్తారు, కర్రీ తెచ్చుకుంటారు, పప్పు.
అంతే కదా. 10 రూపాయలు 20 రూపాయలు ఎంత ఉందో మరి రేటు. 20 రూపాయలు అయిపోయినట్టుంది. నేను ఎప్పుడో ఉన్నప్పుడు 10 రూపాయలకి దొరికేది పప్పు నాకు. సో ఇట్స్ రెడీమేడ్, లిక్విడ్, డైరెక్ట్ క్యాష్. బట్ ఫోన్పే, డెబిట్ కార్డ్ ఇవన్నీ కూడా 99% లిక్విడ్. ఆల్మోస్ట్ లిక్విడే, బట్ కొంచెం దూరం. నాట్ రెడీ. చెక్ అయినా సరే లిక్విడే. అంటే మీరు రేపు పొద్దున్న వెళ్ళి బ్యాంక్ వెళ్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు చెక్లో. మీ చెక్కు రేపు పొద్దున్న వెళ్ళాలి కదా. నేనంటే 9 చేస్తున్నాను ఈ వీడియో, రాత్రి చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర చెక్ ఉంటే డబ్బులు ఏడన్నాయి? చెక్ ఇస్తే ఎవడిస్తాడు నాకు సరుకు? ఎవడు కదా. పొద్దున్న బ్యాంక్ వెళ్ళాలి, చెక్ ఇవ్వాలి, డబ్బులు తీసుకోవాలి, అప్పుడు సరుకు వస్తుంది నాకు. ఇప్పుడు నాకు కూల్ డ్రింక్ కావాలంటే చెక్ ఇస్తే ఇస్తాడా? పప్పు కర్రీ ఇస్తాడా? క్యాష్ ఉంటే ఇస్తాడు. సో మనీ ఈజ్ మోస్ట్ లిక్విడ్ అసెట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ లిక్విడిటీ సుపీరియర్ టు ఆల్ అదర్ అసెట్స్. మనీ ఈజ్ 100% లిక్విడ్ అంటే దాని అర్థం అది. ఇంకా మిగతా అసెట్స్ అన్నీ కూడా ఆ లిక్విడిటీకి ఎంత దగ్గరగా ఉందో ఆ నియర్నెస్ చూస్తూ ఉంటాం. నియర్ మనీ అంటే నథింగ్ బట్ సేమ్. అలా కొంచెం డెబిట్ కార్డ్ నియర్ మనీ, ఫోన్పే నియర్ మనీ, చెక్ నియర్ మనీ. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళగానే యూ విల్ గెట్ ద మనీ ఫ్రమ్ యువర్ అకౌంట్. అదే ఒక భూమి ఉంది, ఆస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ లిక్విడ్. మీరు అమ్మాలి, ఎవడెవడు కొనాలి, అప్పుడు మీ చేతికి డబ్బులు వస్తాయి. గోల్డ్ ఈజ్ మోర్ అసెట్ దాన్ ల్యాండ్. ఎందుకంటే గోల్డ్కి ఎప్పుడు కూడా మీరు రెడీగా అవైలబిలిటీ మార్కెట్ ఉంటుంది. మీరు పొద్దున్న లేచి వెళ్ళిపోయి ఎనీ కంసాల దగ్గర ఎక్కడికైనా వెళ్ళండి, గోల్డ్ ఇవ్వండి, కంసాలు తీసుకుంటాడు, డబ్బులు ఇచ్చారు ఆ రోజు రేట్తో. సో గోల్డ్ ఈజ్ ఆల్మోస్ట్ లిక్విడ్ నెక్స్ట్ డేకి ఎక్కడైనా సరే వరల్డ్ వైడ్. బట్ అసెట్స్ మిగతావన్నీ ఇట్ టేక్స్ టైం, కొంచెం టైం పడతాయి. సో అట్లాగా ఆలోచిస్తే దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ మనీ అండ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. వెన్ వీ డిస్కస్ మనీ వీ కమ్ అక్రాస్ సర్టెన్ టర్మ్స్ లైక్ కరెన్సీ, లిక్విడిటీ, నియర్ మనీ. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ఇదే. కరెన్సీ ఈజ్ ద ఫార్మ్ ఇన్ విచ్ మనీ సర్క్యులేటెడ్ ఇన్ ఎకానమీ బై ద మానిటరీ అథారిటీ. మనకి ఎవడెత్తాడు మనీ? గవర్నమెంట్, సెంట్రల్ బ్యాంక్ రిలీజ్ చేస్తారు, ముద్రించి. అథారిటీ, మానిటరీ అథారిటీ అనమాట అది. కరెన్సీ ఇంక్లూడ్స్ వాట్? కాయిన్స్ అండ్ పేపర్ నోట్స్. ఆ పేపర్ మీద 20 రూపాయల ముద్ర ఎత్తే 20 రూపాయలది, 50 రూపాయల ముద్ర ఎత్తే 50 రూపాయలది. ఇట్ ఈజ్ ఓన్లీ వన్ కాంపోనెంట్ ఆఫ్ మనీ. ఇంకా మనీ కంప్రైజెస్ ఆఫ్ నాట్ ఓన్లీ కరెన్సీ బట్ ఆల్సో డిమాండ్ డిపాజిట్స్. మీ బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా అది మనీ కింద లెక్క. ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా, అది కూడా మీరు డిమాండ్ చేస్తే వస్తాయి డబ్బులు. మీరు వెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటే యూ విల్ గెట్ యువర్ మనీ బ్యాక్. 1 year వరకు ఆగకపోయినా ఇట్స్ లైక్ మనీ, లిక్విడ్ మనీ. ఇఫ్ యూ గో టు బ్యాంక్, ఇఫ్ యూ క్యాన్సిల్ యువర్ ఫిక్స్డ్ డిపాజిట్, యూ విల్ గెట్ ద మనీ ఇన్ 1 hour. అదంతా ప్రాసెస్ అయిపోగానే మీ డబ్బులు అయితే మీకు ఇచ్చేస్తారు. మీరు 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ చేశారు అనుకోండి సంవత్సరానికి, అది మామూలుగా అయితే 6% ఎంత ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. లేదు నేను 3 నెలలకి తీసేసుకుంటానంటే ఆ 6% ఇంట్రెస్ట్లో ఆ ఇవ్వాల్సిన 3 నెలలకి ఇంట్రెస్ట్కి గాను ఎంతో కొంత కొంచెం పెనాల్టీ వేసుకుని ఆ 3% ఇంట్రెస్ట్, 1% ఇంట్రెస్ట్లోనో కొంచెం తగ్గించి మీ మొత్తానికి ఆ 1,00,000 రూపాయలు అయితే ఇచ్చేస్తారు. ఆ పైనుంచి ఇంట్రెస్ట్లో మారుతుంది అంతే. ఇవ్వాల్సిన అంటే ఆ మెచ్యూరిటీ పీరియడ్ పూర్తిగా అవ్వకుండా తీసుకుంటున్నారు కాబట్టి హీ విల్ నాట్ గివ్ యూ ఫుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ 3 months. సో అది మనీ అంటే. కరెన్సీ ఈజ్ నథింగ్ బట్ కరెన్సీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేపర్ నోట్స్, మన దగ్గర ఉన్న డబ్బులు, కాయిన్స్, అండ్ అందులోనే మనీలోనే డిమాండ్ డిపాజిట్స్ అంటే నథింగ్ బట్ మీ సేవింగ్ అకౌంట్లో ఉన్న ఫోన్పే డబ్బులు. టైం డిపాజిట్స్ అంటే నథింగ్ బట్ ఒకవేళ మీ పెద్దవాళ్ళు ఎవరైనా మీ పేరు మీదో వాళ్ళ పేరు మీదో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ డబ్బులు అనేది అంతా కరెన్సీ కింద వస్తుంది. లిక్విడిటీ అనే దానికి అర్థం ఏంటి? ద ఎబిలిటీ ఆఫ్ అన్ అసెట్ టు బి కన్వర్టెడ్ ఇంటూ మనీ ఈజ్ టర్మ్డ్ యాజ్ లిక్విడిటీ. లిక్విడిటీ మీన్స్ బి డిఫైన్డ్ యాజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఎనీ అసెట్ టు యాక్ట్ యాజ్ అ డైరెక్ట్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఇక్కడ డబ్బులు క్యాష్ ఉంది, ఇట్స్ రెడీమేడ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మీరు ఇవ్వగానే 20 రూపాయలు, థమ్స్అప్ కావాలంటే థమ్స్అప్ ఇస్తాడు, పప్పు కావాలంటే పప్పు ఇస్తాడు కదా. సో క్యాష్ ఈజ్ ద రెడీమేడ్ డైరెక్ట్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మనీ 100% లిక్విడ్ అంటారు. మనీ యాక్ట్స్ యాజ్ ద డైరెక్ట్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, హెన్స్ మనీ ఈజ్ కన్సిడర్డ్ ద పర్ఫెక్ట్ లిక్విడ్ అసెట్ అంటే క్యాష్ అనమాట. అదర్ అసెట్స్ ఆర్ నాట్ యాజ్ లిక్విడ్ యాజ్ మనీ బికాస్ దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై ద పబ్లిక్ యాజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. They have to be converted into money to facilitate exchange to take place. They have liquidity, but the degree of liquidity varies from asset to asset. గోల్డ్కి అసెట్, గోల్డ్కి లిక్విడిటీ ఉంటుంది, బట్ కొంతమంది ఇప్పుడు కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి గోల్డ్ తీసుకోమంటే అది గోల్డా రోల్డ్ గోల్డ్ అంటే అవుతుంది, తీసుకోడాడు. దానికి కూడా లిక్విడిటీ ఉంది, బట్ ఎప్పుడు పొద్దున అయిన తర్వాత. మీ దగ్గర డెబిట్ కార్డ్ ఉంది, బట్ ఇంటర్నెట్ పని చేయట్లేదు. నో, డెబిట్ కార్డ్ అతని దగ్గర పని చేయట్లేదు, లేదా అతని దగ్గర పాస్ మెషిన్ లేదు. మీ డెబిట్ కార్డ్ ఉండడం వల్ల ఉపయోగం ఏంటి? సో ఇట్స్ నాట్ లైక్ లిక్విడ్ అసెట్. కొంచెం మళ్ళీ ఆ ఇంటర్నెట్ వాడికి పాస్ మెషిన్ ఉండడం దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఆ లిక్విడిటీ. బట్ ఇట్ ఈజ్ లిక్విడ్, నియర్ మనీ, దగ్గరగా ఉంది. బట్ యూ కెనాట్ యూజ్ ఇట్ వితౌట్ ఫోన్పే, వితౌట్ ఇంటర్నెట్, మొబైల్ అయిపోయింది. యూ కెనాట్ ట్రాన్స్ఫర్ ద మనీ, బట్ మనీ చేతిలో 20 రూపాయలు ఉంది, యూ కెన్ టేక్ ద కర్రీ. సో అదనమాట లిక్విడిటీ. నియర్ మనీ అంటే ద టర్మ్ నియర్ మనీ రిఫర్స్ టు దోస్ హైలీ లిక్విడ్ అసెట్స్ విచ్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ మనీ బట్ కెన్ ఈజీలీ బీ కన్వర్టెడ్ ఇంటూ మనీ విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్. కొంత టైంలోనే వచ్చేస్తాయి. పొద్దున అవగానే సేవింగ్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి డబ్బులు తీసుకోవచ్చు, చెక్ ఇచ్చి మన సొంత అకౌంట్లోంచి. టైం డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ ఏమైనా ఉంటే కమర్షియల్ బ్యాంక్స్కి వెళ్ళి తెచ్చేసుకోవచ్చు డబ్బులు పొద్దున అయిన తర్వాత. సేవింగ్స్ డిపాజిట్ అంటే పోస్ట్ ఆఫీస్ అన్నా అదే సేమ్, పోస్ట్ ఆఫీస్ బాండ్స్ అయినా అంతే.
స్టాక్స్ అండ్ షేర్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీస్ కూడా మీరు వెంటనే పొద్దున గల యూ కెన్ కన్వర్ట్ ఇంటూ మనీ. యూనిట్స్ ఆఫ్ యూటీఐ, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కూడా మీరు యూనిట్స్ పెట్టినప్పుడు బ్రేక్ చేసేసుకోవచ్చు, వచ్చేస్తాయి డబ్బులు సాయంత్రానికల్లా. అలాగే ట్రెజరీ బిల్స్, గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్ కూడా యూల్ గెట్ మనీ. ట్రెజరీ బిల్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూల్ గెట్ ద మనీ. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిక్విడ్ యాసెట్స్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిక్విడ్ యాసెట్స్. అంటే లిక్విడ్కి ఎంత దగ్గరగా, అంటే మనీ కన్వర్షన్కి ఎంత దగ్గరగా ఉంది ఆ ఐటమ్ అనే దాని మీద లిక్విడిటీ అంటాం అనమాట. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ గవర్నమెంట్ బాండ్ సెక్యూరిటీస్ గ్యారంటీడ్ బై ద గవర్నమెంట్. దీస్ అసెట్స్ ఆర్ క్లోజ్ సబ్స్టిట్యూట్స్ ఆర్ మనీ, హెన్స్ దే ఆర్ కాల్డ్ నియర్ మనీ. ఇవన్నీ ఏంటంటే నియర్ మనీ అనమాట. ప్లాస్టిక్ కార్డ్ అంటే డెబిట్ కార్డ్స్, ఫోన్పే, సేవింగ్స్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, అవన్నీ కూడా నియర్ మనీ. అంటే యూ కెన్ గెట్ ద క్యాష్ యాజ్ అండ్ వెన్ ద టైమింగ్స్ ఆర్ పర్ఫెక్ట్, బట్ నాట్ యాజ్ లైక్ మనీ. 20 రూపాయలు చేతిలో ఉన్న దానికన్నా నియర్గా, జస్ట్ యు ఆర్ అవే ఫ్రమ్ ద బ్యాంక్, జస్ట్ యు ఆర్ అవే ఫ్రమ్ ద ఇంటర్నెట్. అది ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో దట్ మనీ చేతిలో ఉన్నట్టే. సో ఇవన్నీ కూడా ఆ ఐటమ్స్ అనేవి ఎంత లిక్విడిటీ ఉంటాయి అన్న దాన్ని బట్టి నియర్ మనీ అంటాం. దిస్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ మనీ అండ్ సమ్ కాన్సెప్ట్స్ ఆఫ్ మనీ, క్యాష్, లిక్విడిటీ ఎట్సెట్రా. ఇంకా ఇక్కడ నుంచి మనీ గురించి, మనీ సప్లై గురించి వీ విల్ స్లోలీ మూవ్ ఆన్.